నమస్తే అండి. మహా న్యూస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఈరోజు మీడియాలో వినిపిస్తున్నటువంటి ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే, ఒక ప్రముఖ టీవీ ఛానల్ న్యూస్ రీడరు, స్వేచ్ఛ జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు వారి యొక్క అకాల మరణం, ఆత్మహత్య తీసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఈ రెండు అంశాల మీద స్పందిద్దాం. ఈ రెండు అంశాల విషయంలో మీడియా పోషిస్తున్నటువంటి పాత్ర, అదేవిధంగా నీచమైనటువంటి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ కార్యకర్తలను కూడా, నాయకులను కొంటే వీటి మీద కూడా, అంటే శవాల మీద పేలాలు ఎరుకునేటువంటి కొంతమంది నీచులు ఉంటారు కదా సమాజంలో, అటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం గురించి స్పందిద్దామని మీ ముందుకు వచ్చాను. ఇవాళ మీడియా అనేది కంప్లీట్గా కృల్లిపోయి భ్రష్టు పట్టిపోయింది. ఒకప్పుడు ఈటీవీలో న్యూస్ వస్తున్నా, దూరదర్శన్ న్యూస్ వస్తున్నా కూడా చక్కటి ఒక వార్త, అంటే వాళ్ళు చెప్తా ఉంటే మొత్తం ప్రపంచం గురించి, భారతదేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది చెప్తా ఉంటే చక్కగా వినాలనిపించేది. అంటే చిన్నపిల్లలను కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ చూపించేది. ఆ న్యూస్ను నెక్స్ట్ డే పాఠశాలల్లో ఉదయం కూడా అందులో ఉన్నటువంటి వార్తాపత్రికలు వచ్చిన కథనాలను, న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి వాటిని పిల్లలకు చెబుతూ జాగృతం చేసేవాళ్ళు. ఇవాళ ఆ వార్తలను చూపించేటువంటి పరిస్థితి ఉందా? ఎంత నీచమైన స్థాయికి దిగదారిపోయాయి అంటే న్యూస్ ఛానళ్ళు అయితే, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా. అందుకే ఇవాళ సోషల్ మీడియా జనాలను జాగృతం చేస్తూ ఉంది. ముఖ్యంగా తీసుకుంటే ఈ మహా న్యూస్ వంశీ, ఈ ఛానల్కు ఒక క్రెడిబిలిటీ లేదు, పాలు లేదు. ఈ ఛానల్ ఉందనేది కూడా చాలామందికి తెలియదు. ఈ మధ్య ఒక వార్తలు ఎక్కడ కోసం ఇట్లాంటి సంచలనమైన వార్తలని చెప్పుకుంటూ వీళ్ళు ఆ సివిఆర్ ఛానల్ ఒకటి ఉంది, ఆ టీవీ5లో మూర్తి అని, ఆ వెంకటకృష్ణ ఏబిఎన్లో, ఇటువంటి వాళ్ళు అసలు వీళ్ళు సపరేట్గా ఆ పార్టీ కండువాలు కప్పుకొని రాజకీయాల్లో చేరితే అయిపోతుంది. టీవీ ఛానల్లో కూర్చొని మేము మోడరేటర్లము అని చెప్తూ వీళ్ళ అరుపులు ఎక్కువ. అంటే ఆ యొక్క చర్చకు వచ్చినటువంటి పొలిటికల్ లీడర్లు మాట్లాడనీయకుండా వీళ్ళే గదమాయించడం, వీళ్ళే ఏదో యుద్ధం చేసినట్టు మీది కురకడం. ఏం న్యూస్ ఛానల్ రాబాయి, ఏం న్యూస్ రీడర్లా మీరు, ఏం మోడరేటర్ రాబాయి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు రాబాయి జర్నలిజాన్ని? మీరు మాట్లాడేవేందిరా? మీరు ఏం చేయాలి, విషయాన్ని గ్రహించాలి, వచ్చినటువంటి చర్చ అర్థవంతమైనటువంటి చర్చ నిర్వహించి ఆ చర్చ యొక్క సారాంశాన్ని ప్రజలకు అందించాలి. చివరి కంక్లూజన్ ఇవ్వాలి. ఇది వీళ్ళు మాట్లాడినటువంటి విషయాలు, ఇది ఏదైతేనేమి దాని మీద కంక్లూజన్ ఇవ్వాలి. మీరు పోయి చెప్పించడం మీద బలవంతంగా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి అడ్డుపడి ఇష్టం ఉన్నట్టు మీరే జడ్జిమెంట్లు ఇచ్చేసుకుంటా మీరు న్యూస్ ఛానల్ నడుపుతున్నారా, బ్రోతరాజులు నడుపుతున్నారా? నిజంగా కూడా ఒక ఈ యొక్క మీరు చేసేటువంటి జర్నలిజం కంటే దాన్ని ఒక వ్యభిచారం లాగానే అనిపిస్తూ ఉంది. వ్యభిచారం చేసి ఒక ఆడదాని వల్ల, ఒక మగవాడి వల్ల అక్కడ ఉన్నటువంటి 2-3 జీవితాలు ఏమైనా ప్రభావితం అవుతాయి, కానీ మీ వల్ల మొత్తం సమాజం కుళ్ళిపోతుంది రా భయ్. ఏం జర్నలిజం రా భయ్? ఏమ్రా వంశీ, నువ్వు చేసే జర్నలిజమేనా? నువ్వు ఒక జర్నలిస్ట్ వారు, యూజ్లెస్ ఫెలో. ఏం పెట్టినవరా నిన్న న్యూస్ ఛానల్? నేను కూడా చూసాను ఆ న్యూస్. ఏం చెప్తావురా? కేసీఆర్ ఇంట్లో ట్యాపింగ్ కుంపటా? నువ్వు చూసినావారా? నువ్వు తొంగి చూసినావారా? ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారానంట వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అంతా లాగేసి ఫోన్ సంభాషణలు అంటే హీరోయిన్లను, యాంకర్లను వేధించినటువంటి కేటీఆర్ అట. నువ్వు చూసినావారా? యూజ్లెస్ ఫెలో. నీకు నువ్వే జడ్జిమెంట్లు ఇస్తావరా హౌలాగా? ఇదారా చేసేది? ఇంకోటి ఏమంటాడు, మౌనం అంగీకారం. సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్లు వినడానికి? నీ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందా? సాలిడ్ ఎవిడెన్స్ ఉందా? ఉంటే నువ్వు కోర్టుకు సబ్మిట్ చేయాలి. యూజ్లెస్ ఫెలో నువ్వు ఒక యాంకర్ అవతారం ఎత్తేసి ఒక ఛానల్లో కూర్చొని ఇష్టం ఉన్నట్టు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు నీకెవరికి ఇచ్చిండ్రా? ఏమవును చంపుతారా అని ఇలా గగ్గోలు పెడుతున్నావు. అతను మానసికంగా చంపినట్టు కాదా అతన్ని? అతను కొడుకు సమాధానం చెప్పుకోవాలి, కూతురుకు సమాధానం చెప్పుకోవాలి, ఇంట్లో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి మొన్నటి దాకా కేసీఆర్ గారికి సమాధానం చెప్పుకోవాలి. మొత్తం దాదాపు మాకు 60 లక్షల మంది బీఆర్ఎస్ సైన్యం ఉంది, కార్యకర్తలు మెంబర్లు ఉన్నారు, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాలి. ఆయన ఎక్కడికి పోయినా కూడా ఇది ఈ యొక్క చండాలమైన అంశం ఎవరైనా పాత్రికేయ మిత్రులు పట్టుకొస్తే దానికి సమాధానం చెప్పాలి. వీటన్నిటికీ ఆస్కారం మీరు ఇదంతా ఒక పూతభూసి ఇట్లా సమాజం మీద వదిలేస్తే అటువంటి వ్యక్తులు ఎట్లా ఫేస్ చేయాలి రాబాయ్? నీ మీద అట్లనే ఇప్పుడు నువ్వు రోజు ఒక లేడీ జర్నలిస్ట్ పెట్టుకొని నువ్వు తానా అంటే తందానా అంటది కదా మహా న్యూస్లో, అట్లాగే మీ ఇద్దరి మీద ఏదైనా ప్రచారం చేస్తే తట్టుకోగలుగుతావు? ఆ మహిళా జర్నలిస్టు, ఆ సిస్టర్ తట్టుకోగలుగుతుందా? ఏం జర్నలిజం రా మీరు చేసేది? ఇష్టం ఉన్నట్టు తంబునేల్స్ వేసేసి ఇష్టం ఉన్నట్టు మీరు ఏది పడుతుంది మాట్లాడితే ఈపు చింతపండు కాకపోతే ఏమవుతుంది? నేను ఇట్లా వచ్చి దాడి చేయాలని సమర్థించట్లే, కానీ ఆగ్రహం వెల్లుబిక్కితే ఇలా ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి లపంగి రాజకీయం చేసే జర్నలిస్టుకి ఇలాగే జరుగుతుందని అనిపిస్తూ ఉంది. నేను సమర్థించట్లే, వ్యక్తిగతంగా సమర్థించట్లే దాడులను, కానీ ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరు లేదా ఒక అన్నా చెల్లె ఇద్దరు మోటార్ సైకిల్ మీద రోడ్డు మీద పోతూ ఉంటారు. ఎవరో పక్కన వచ్చి రౌడీ మీకలు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే ఆ బ్రదర్ తట్టుకోగలుగుతాడా? తనకి ఏమైనా పోయినా పర్లేదు అనుకునే వాళ్ళ తన్ని తనుకొట్టడా? ఇవాళ అదే జరుగుతూ ఉంది. మీ ఇష్టం ఉన్నట్టు మీ నోటికి ఏది వస్తుంది
వాడు TV5లో వాడు మూర్తి ఒకడు, వాడు ఒక వెంకటరమణ ఆంధ్ర ABN ఆంధ్రజ్యోతిలో ఒకడు, నువ్వొకడివి యూజ్లెస్ ఫెలోస్. ఇట్లాంటి జర్నలిస్టులు అవతారాలు ఎత్తి ముసుగులు వేసుకొని జర్నలిజం అనే ముసుగు వేసుకొని మాకు స్వేచ్ఛ లేదా స్వేచ్ఛ లేదు. ఏం స్వేచ్ఛరా భయ్? ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడం స్వేచ్ఛరా? ఇదారా జర్నలిజం? ఏం జర్నలిజం రాది? చివరకు ఎంత నీచానికి దిగదారినంటే ఈ జర్నలిజంలో ఇవాళ కొన్ని పేపర్ కట్టింగ్స్, పేపర్ లాంటి పేపర్లు, ఫేక్ పేపర్లు కొన్ని డిజైన్ చేసేసి సోషల్ మీడియా వదిలేరు. ఏమనంటే స్వేచ్ఛ. పాపం మహిళా జర్నలిస్ట్ ఆ చెల్లెలు, ఆమె ఎంత వ్యక్తిత్వం ఉన్న మనిషి, శంకరన్న కూతురు, ఆ కుటుంబం నుంచి, ఒక వామపక్ష భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళా జర్నలిస్టు, ఎంతో వ్యక్తిత్వంతో బతికినటువంటి ఆమెకేదో వ్యక్తిగత కారణాలతో ఏదో ఆమెకు పర్సనల్ లైఫ్లో కొంత డిస్టర్బెన్స్ రావడం వల్ల ఏమైందో తెలియదు. దాని మీద కూలంకుషంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ఆ మహిళా జర్నలిస్ట్ చనిపోతే సంతాపం తెలపాలి, దుఃఖసాగరంలో కుటుంబానికి అండగా నిలబడాలి. పాత్రికేయ మిత్రులంతా స్పందిస్తుంటే లేని ఏందంట హ్యాపీరావు, సంతోషరావు గారట, ఈ ఆమె యొక్క ఇప్పుడు ఎవరైతే సహజీవనం చేస్తుందో పూర్ణచంద్రరావుతో రిలేషన్ అంట. మళ్ళీ ఇక సేమ్ ఇంకా రాలేదా లింక్ అనుకున్న KTR గారికి దాన్ని అనుసంధానించేటువంటి ప్రక్రియలో పూనుకున్నారు. ఇంత నీచమైన స్థితికి దిగదారితే ఏం చేయాలి? ఈ సమాజాన్ని ఎవడు కాపాలి? ఏం సందేశం ఇస్తున్నారా భయ్? సమాజాన్ని ఏం చేయదలుచుకున్నారా భయ్? ఇట్లాంటి జనరల్ చేసి ఇలాంటి హౌలాగాళ్ళ వల్లనే మొత్తం భ్రష్టు పట్టిపోతూ ఉంది. అరే నేను వ్యక్తిగత ఖండించారా? లోకేష్ మన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, మన మంత్రి లోకేష్ కూడా ఆయన చదువుకున్న రోజుల్లో స్విమ్మింగ్ పూల్లో ఫోటోలను పెట్టి చేస్తే నేను కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడు కూడా తీసుకొచ్చేసి వాళ్ళు పర్సనల్గా కాలేజ్ డేస్లో ఎటో పోతారు, షికార్లో పోతారు, అది పోతారు, ఆ ఫోటోలు తీసుకొచ్చి పెడితే కూడా తప్పని నేను ఆ రోజు నేను చాలా ఫీల్ అయినా. ఇంత స్థితికి దిగదారేది లేదు. మీరు చేసేది ఏంద్రా? మరి మీరు చేస్తున్నది ఏంద్రా? వంశీ బతకడానికి వచ్చారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకండి. జర్నలిజం చేస్తే చెయ్యండి, ఎవరైనా చేయొచ్చు జర్నలిజం, కానీ ఒక విధ్వంసకరమైనటువంటి జర్నలిజం చేయకండి. ఒక మీనింగ్ఫుల్గా జర్నలిజం చేయండి. నాగరాజు ఒక సోషల్ మీడియాలో నాగరాజు జర్నలిస్టును ఆదర్శంగా తీసుకుంటారు భయ్. ఎంత చక్కగా విశ్లేషిస్తాడు. ఒక మనిషిలో తప్పప్పులను ఆయన అడిగే క్వశ్చన్స్ ద్వారా బయటికి లాగుతాడు. ఎంత సంచలనమైందిరా భయ్ MCOMలో ఫిజిక్స్ అనే విషయాన్ని. ఒక ఎమ్మెల్యేను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో ఫన్నీగా ఉండాలి, ఒక వినోదాత్మకంగా ఉండాలి, ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి, ఒక చర్చా కార్యక్రమం ఏదైనా కానీ. రజనీకాంత్ గారు ఎప్పుడు ఎవరి మీద నేను విరుచుకుపడగా చూడలేదు. TV9 రజనీకాంత్ ఆయన చెప్పేది, ఆయన వాస్తవాలను తీసుకొస్తున్నాడా, ఆయన ఒక పార్టీ కొమ్ము కాస్తున్నాడా లేకపోతే లేదా, ఇది డజంట్ మ్యాటర్. కానీ ఎప్పుడు కూడా చర్చలో పాల్గొన్నటువంటి వ్యక్తుల మీద లేదా ఒక చెప్పుకోదగ్గ గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తుల మీద ఆయన తప్పుడు మాటలు మాట్లాడంగా నేను జర్నలిజం చూడలేదు. అది మీనింగ్ఫుల్ జర్నలిజం. కానీ ఈ నిగూఢ అర్థంగా మాట్లాడచ్చు, కానీ ఓపెన్గా మీరు డైరెక్ట్ ఇదేందిరా భయ్? KCR ఇంట్లో ట్యాపింగ్ కుంపటి చూసినవరా? యూజ్లెస్ ఫెలో వంశీ, నువ్వు ఒక జర్నలిస్టువా? దీనికంటే బ్రోతల్ హౌస్ నడుపుకోరా హౌలాగా. అందుకే చింతపండు చేయడానికి ఇలా BRS కార్యకర్తలు వచ్చారు. ఏ పార్టీ వాళ్ళనైనా, ఏ లీడర్లైనా అట్లా వ్యక్తిగతంగా పోయి మాట్లాడకూడదు. చూసినట్టుగానే వీళ్ళు మొత్తం అక్కడ ఉన్నాడు ఆడ. నువ్వు ఆరా మరి మీడియేటరు, ఇవన్నీ నడిపిందంతా నువ్వా వంశీ? ఇటువంటి వాళ్ళని క్షమించొద్దు. ఇటువంటి వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ చెప్పులతో తనాలి. జర్నలిజం ముసుగులో ఇట్లాంటి అహోలా పనులు చేసేటోళ్ళను నేను చెప్తున్నాను. జై తెలంగాణ.